హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సంబంధించి అఫీషియల్ అప్డేట్ అనేది ఒకటి వచ్చింది. సో ఆ అప్డేట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఎవరైతే రైల్వేస్కి తెలుగు మీడియం, ముఖ్యంగా తెలుగులో ప్రిపేర్ అవుతూ అనుకున్న వాళ్ళకి, అంటే జనరల్ సైన్స్ అయినా, జీకే అయినా, టోటల్ మ్యాథ్స్ అయినా, అర్థమెటిక్, రీజనింగ్, తెలుగు మీడియం సంబంధించి క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. ఒకసారి మీరు మా ఛానల్ మొత్తం చూసిన తర్వాత సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇందులో అప్డేట్ ఏంటి అంటే, ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించింది. ఇది ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్గా ఎనీ డిగ్రీ మీద జాబ్స్ అయితే పడినాయి. ప్రజెంట్ అయితే ఓన్లీ ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి పర్మనెంట్ జాబ్స్ అనమాట ఇవి. టోటల్గా లెవెల్ 3, లెవెల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 3 వచ్చేసరికి 21,700 గ్రేడ్ పే అనేది ఉంటుంది, ఇనీషియల్ పే. అలాగే లెవెల్ 2 వచ్చేసరికి 19,900. ఇది ఆన్లైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 21/9/2024 ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా క్లోజింగ్ డేట్ ఎప్పుడంటే 20/10/2024. ఓకే, ఆల్మోస్ట్ 1 మంత్ అయితే ఉంటుంది. ఇవి ఏ వేకెన్సీస్ అంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, మన టికెట్స్ ఇస్తారు కదా రైల్వే స్టేషన్లో, ఆ జాబ్ అనమాట. అండ్ నెక్స్ట్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ ట్రైన్స్ క్లర్క్. సో జాబ్ అయితే అఫీషియల్గా ఉంటుంది, మీకు ఏసీలోనే ఉంటుంది జాబ్. సో చాలా చాలా బాగుంటుంది జాబ్. మీరు రైల్వే టెక్నీషియన్ అయినా, గ్రూప్ డి అయినా, వీటితో కంపేర్ చేసుకుంటే ఈ జాబ్స్ అయితే 100% వైట్ కలర్ జాబ్, చాలా చాలా బాగుంటాయి. అండ్ ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఇచ్చారు. అది జనరల్ కేటగిరీ వాళ్ళకి. ఇంకా ఓబీసీ వాళ్ళకైతే 36 ఇయర్స్ వరకు, అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 38 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 2022 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ ట్రైన్స్ క్లర్క్ వచ్చేసరికి 1423 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 3445 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అండ్ ఇవి టోటల్గా అన్ని జోన్స్కి కూడా ఉన్నాయి. అండ్ దీనికి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 500 ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి 250 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. కాకపోతే ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి, ఫీమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి పూర్తి ఫీజు మీకు రీఫండ్ అనేది వస్తుంది. అలాగే రిమైనింగ్ జనరల్ క్యాండిడేట్స్, అంటే యూఆర్, ఓబీసీ క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీకు 400 రూపీస్ రీఫండ్ అనేది వస్తుంది. ఓకే, అంటే మీకు 100 రూపీస్ మాత్రమే ఎగ్జామినేషన్ ఫీజు అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు పే చేయడం మాత్రం 500 అనేది పే చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఆన్లైన్ అయితే ఆల్మోస్ట్ 21/9 అంటే రేపటి నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్లికేషన్ స్టార్ట్ అయ్యాక దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా అప్లై చేయాలి, దీనికి సిలబస్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ మరోసారి చెప్తున్నా, ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుదాం, అది ఇంగ్లీష్ మీడియం అయినా, తెలుగు మీడియం అయినా, ఏ మీడియం అయినా సరే ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.